తూలి పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. మేడి రమేష్, చీలంచ లక్ష్మణ్, సరే వీళ్ళంతా ఉన్నారు. ఎం సంపత్, ఎన్ సంపత్, కె సతీష్, పైడిపల్లి సంపత్, ఎన్ సుదర్శన్, మంద తిరుపతి, మేడిద వేణు, మేదర సంపత్, ముష్క రాజ్ కుమార్, చీలంచ కోటయ్య, కొండిల అశోక్, కొండిల విజయ్, నల్లకొండిల వివేక్, సిహెచ్ సురేష్, సతీష్, ఓకే, ఇనిగాల రమేష్, జీడి రాజు, బండారి శంకర్, ముష్కె కుమార్, కొక్కిస కిషోర్, కూస సునీత, రఫియా బేగం, సుధారాణి, సుమలత, స్వప్న, సుంకరి స్వప్న, కవిత, రజిత, స్రవంతి, ధనలక్ష్మి, నాగలక్ష్మి, రజిత, స్వరూప, శారద, పద్మ. వీళ్ళంతా 10th వాళ్ళే కదా, రాసిరు మీరు 10th ఎగ్జామ్. ఓకే, సో మంచి తరుణం అమ్మా. ఫస్ట్ నీతో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీ గురించి చెప్పండి, వీలైతే మీ పిల్లల గురించి కూడా చెప్పండి. సరే సార్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వినిపిస్తుందా? గుర్తున్నానా నేను మీ అందరికీ? బాలసుమలత, 20 years అవుతుంది మనం కలిసి, 10th అయిపోయి, కానీ ఇప్పటికి కూడా 10th బ్యాచ్ లాగా అనిపిస్తున్నారు అందరు కూడా. ఒక్కరు కూడా చేంజ్ కాలేదు అసలు కొంచెం కూడా.
ఇంకా జాబ్ ఏం చేయట్లేదు ప్రజెంట్గా అయితే. చిన్నపిల్లలు ఎంఎస్సి అయిపోయింది. మా సార్ పేరు ఉదయ్ కుమార్, బ్యాంకులో చేస్తారు హెచ్డిఎఫ్సిలో. ప్రజెంట్ అయితే ఖాళీ హౌస్ వైఫ్ని, చిన్నపిల్లలు కాబట్టి. మేడం మేము హైదరాబాద్లో ఉంటున్నాం, బండ్లగూడ. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ. మేడం ఒకసారి కొంచెం ఇటు సైడ్ ఉండండి. ఒక పిల్లలు 20 సంవత్సరాల తర్వాత కలిసిరు కాబట్టి 20 సంవత్సరాల క్రింద ఈ పాఠశాలలో చదువుకున్నప్పుడు మీరు మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వాటిని షేర్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడికి రావడానికి ధైర్యం చాలది, వచ్చిన తర్వాత మాట్లాడడానికి ఆయనతో ధైర్యం చాలది. కాబట్టి ముందు కొంచెం మనసులో అనుకోండి, ఏం చెప్పాలనుకుంటుందో ముందే అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది. కేవలం మీ పేరు చెప్పి మీరు ఏం చేస్తానో చెప్తే దీనికి ఏం అర్థం ఉండదు. మీరు పెట్టుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఏం అర్థం ఉండదు కదా. మీ బాల్యం ఎట్లా గడిచింది, మీరు ఏం కోల్పోయారు, ఏం గెయిన్ అయ్యారు అనేది చెప్పేస్తే అందరికి కూడా పాత అప్పటి జ్ఞాపకాలు కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంటాయి. రైట్? Hi, how are you? Thank you. Okay. అందరికీ నా పేరు పూస సునీత, మా హస్బెండ్ పేరు శ్రీనివాస. నాకు ఒక పాప, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. కరీంనగర్లో ఉంటాము మేము. మేడం అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అదే మేడం, ఓకే. 10th క్లాస్లో అయితే బాగా ఎంజాయ్ చేసినామండి. ఆ బాయ్స్తో అయితేనేమి, గర్ల్స్తో అయితేనేమి, మంచిగా ఎగ్జామ్స్ అప్పుడు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ అప్పుడు అన్నం తినిపించుకోవడం. నేనైతే మా మరిది గారు ఆయనకు కదిరి సత్య గారికి అన్నం తినిపించాను. ఎందుకంటే మా వాడేగా ఉంటాడు, మా దగ్గరే ఉంటాడు కాబట్టి బాగా క్లోజ్ ఉంటాడు. ఓకే. నేను ఎగ్గు తీసుకొచ్చుకుంటే కూడా అతనే తీసుకొని తినేది. అదే ఇంకంతే, అంటే బాయ్స్ తోటి ఏదొచ్చిందంటే అతనితో ఎక్కువ కలిసి ఉండేది, అంటే క్లోజ్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. గర్ల్స్ అంటే అందరం లంచ్ షేర్ చేసుకునే వాళ్ళం. అంతా అయిపోయింది. ఆ జీవితం మళ్ళీ రావాలంటే అస్సలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా అసలు ఆ 10th క్లాస్ లైఫ్ అనేది రాదు. నాకైతే ఏడుపు వస్తుంది, అప్పటి లైఫ్ గుర్తొస్తుందని. అంటే సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఓకే. ఇంకా అంటే బీఈడీ కంప్లీట్ చేశాను, కాకపోతే ఒక 2-3 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇంట్లోనే ఉంటున్నాను హౌస్ వైఫ్గా. ఇప్పుడు డిఎస్సి కోసం అయితే ప్రిపేర్ అవుతున్నా అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏడుపు వస్తుంది మేడం, అందుకోసం మీకోసం చూస్తున్నా. ఓకే, మిమ్మల్ని చూసి అందుకోసం మీకోసం మీ మొహం చూసి మాట్లాడుతున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏమున్నాయంటే అంతే. థ్యాంక్ యూ అందరికీ, మేడం అండ్ సార్స్ అందరికీ థ్యాంక్స్. అండి. హలో, నా పేరు జున్మాల స్వరూప. మా ఆయన పేరు కుమార్. మా ఆయన ఫార్మర్. ఓకే, నేను హౌస్ వైఫ్. జీ స్వప్న. హాయ్ ఎవ్రీవన్. నాకు చదువు నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. నేను
నా చిన్నతనంలో ఏజ్లో అయితే స్కూల్లో చేరానో ఇంకెప్పుడు మారలేదు. వేరే స్కూల్ 10th వరకు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. మా తమ్ముడు గుడ్ల సతీష్, గుడ్ల స్వప్న, మేమిద్దరం టీమ్స్ ఇదే స్కూల్లో చదువుకున్నాము. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. కానీ ఒక్క మూమెంట్ ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను, అది నేను అసలు మర్చిపోను. సుధాకర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు సోషల్ చెప్పినప్పుడు నేను 3rd క్లాస్లో ఉన్నాను. కూరగాయల పేర్లు రాయమని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వస్తే నేనేం రాస్తానంటే మా ఫ్రెండ్స్ పేర్లు స్వప్న, స్వరూప, వీళ్ళందరి పేర్లు ఆయన పవన్ సార్ రైట్ వేసిండు. పాపం సార్ మార్క్స్ కూడా వేసిండు. తర్వాత నేను ఒకసారి ఐడియా వచ్చాక ఏంటి కొంచెం అంటే అంత అప్పుడంత తెలియదు నాకు అలా రాయాలనేసి. తర్వాత ఆలోచిస్తే ఏంటి అంటే అది ನಾನು రియలైజ్ అయ్యాను కాబట్టి మళ్ళీ నేను ఇది మీకు చెప్పుకోగలుగుతాను ఈ మెమరీ. నేను చదువుకొని అరే అలా ఇలా రాసాను, కూరగాయలకి పేర్లకి మనుషుల పేర్లకి తేడా తెలియకుండా ఇలా రాసాను అని నాకు ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్తో కొన్ని అప్పుడప్పుడు షేర్ చేసుకుంటా ఈ మూమెంట్ని. ఇంకా మల్లికార్జున సార్ అయితే ఒకసారి ఏంటంటే గణతంత్ర దినోత్సవం మేబీ తెలియదు, ఐడియా లేదు, స్కూల్లో డ్యాన్స్ చేసామన్నమాట. శారద, నేను, శ్రీలత, రాలేతను, నేను భరతమాత క్యారెక్టర్లో ఉంటే అయిపోయినాక అటు నుంచి వెళ్తున్నాము. సార్ నన్ను పిలిపించి మరి గుడ్ల స్వప్నాన్ని పిలిచి మరి ఒక లడ్డు ఎక్స్ట్రా ఇచ్చారు నాకు. అదైతే నాకు చాలా గుర్తుంది. ఇంకా సరితా మేడం, లక్ష్మీ మేడం, ప్రేమవల్ల మేడం, పద్మా మేడం, చండే సార్ నన్ను స్వప్న, ప్రియా అని పిలిచేవారు. అది ఇందాక వచ్చినప్పుడు కూడా సార్తో గుర్తు చేశాను నేను. బయాలజీ చాలా అంటే సార్తో ఇంట్రెస్ట్ ఏర్పడింది సైన్స్ మీద. అసలు హిందీ మేడం భయానికి నేనైతే చాలా కొట్టిపించుకోని మూమెంట్స్ తెచ్చుకోని ఎందుకనేసి భయానికి చదివేదాన్ని. హిందీ ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా బట్టి ఇంటి నాకు హిందీనే ఇంకా వేరే సబ్జెక్టు భయానికి ముట్టుకోకపోయేదాన్ని. అది అయిపోయినాక నేను వేరే సబ్జెక్టుకి వెళ్ళేదాన్ని. ఇంకా సత్యనారాయణ సార్ మిస్ అయ్యారు. ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇంకా ఆ సార్ కూడా అందరం క్లాస్లో 10th క్లాస్ అనుకుంటా అందరూ అల్లరి చేస్తున్నారు. నేను బెంచ్కి ఇటు చివరిగా కూర్చున్నాను. సార్ వచ్చేసి సడన్గా నన్ను ఒక్కదాన్ని కొట్టిండు, ఎవరిని ఏమనలే. నన్ను ఒక్కదాన్ని కొట్టడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇంకా అసలు నేనేమన్నాను అనేసి నాకు చాలా ఏడ్పు వచ్చేసింది. సార్తో కూడా అసలు నేను మాట్లాడలేదు, సత్యనారాయణ సార్తో కొన్ని రోజులు మాట్లాడకపోతే సార్ దగ్గరికి వచ్చి ఓకే నచ్చి చెప్పారన్నమాట సో అండ్ సో అనేసి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉన్నాయి మెమరీస్. ఫ్రెండ్స్తో కూడా అసలు చాలా ఎలా అంటే ఇదంతా ఒక వేరే వేరే ఇళ్ళ నుండి వచ్చినా కూడా ఈ స్కూల్ అనేది మనకి ఒక కుటుంబం లాగా, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, గురువులు మనకి తల్లిదండ్రులు లాగా. ఇంట్లో వాళ్ళు కన్న తల్లిదండ్రులు అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు మనకి వాళ్ళు సపరేట్ క్యారెక్టర్స్ అయినా కూడా వీళ్ళు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ని ఈక్వల్ బ్యాలెన్స్ చేసి మనని ఇక్కడ చూసుకునేవారు. అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న టీచర్స్ అనేది అది చాలా గొప్ప స్థానం. అది ఎవ్వరు తీసుకోలేరు, ఇంకెవ్వరు దాన్ని సాధించలేరు, ఎవరు పొందలేరు కూడా. ఓకే, థ్యాంక్ యూ. నేను MA B.Ed చేశానండి. మా హస్బెండ్ పంచాయత్ సెక్రటరీ, మాది కాగజ్ నగర్. తను నా బాబు దేవంశ్రామ్. బ్లెస్ చేయండి నా బాబుని అందరు ఒకసారి. స్వప్నకి ఎక్కడ చూడండి. ఓకే, మా సార్ వచ్చేసి డంపర్ ఆపరేటర్, మంచిర్యాల. ఒక పాప, ఒక బాబు. ఈ 30,000 వరకు వస్తాయి సార్.
నెక్స్ట్ మిమ్మల్ని టీచర్స్ అందరికీ నమస్కారం. వ్యవసాయం చేస్తాను. ఓకే రెడీ. సంథింగ్ వర్క్ చేస్తాడు మా ఆయన. మాది కాదర్గూడెం, కరీంనగర్ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొత్తపల్లి నాగలక్ష్మి. నాకు 2 పిల్లలు, హౌస్ వైఫ్. శారద. వేదికను అలంకరించిన సార్, మేడమ్స్కి, మా ఫ్రెండ్స్కి నమస్కారములు. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి ఇంటర్ కంప్లీట్, చిన్న అబ్బాయి 10th కంప్లీట్. మా సార్ బిజినెస్. నాకు 10th చదివినప్పుడు, 8th చదివినప్పుడు సుధా నేను ఒక్కటైతే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే గుర్తుంది. అదే నాకు బెస్ట్ మెమరీ, అదొకటే. ఇక లైఫ్ అంటే 10th అయిపోతోటి మ్యారేజ్ అయిపోయింది. ఎలా ఉంటుందో అని భయం. ముసుగు రజిత. మా ఆయన పేరు వచ్చేసి యాదగిరి అనుల. నాకు 3 పాపలు. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, రెండో పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప 10th అయిపోయింది. మా సార్ పేరు శ్రీనివాస్. నాకు ఒక పాప 4 years. నుంచి మా ఆహ్వానాన్ని తీసుకొని మా కోసం వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజుతో 2000 అంటే సమ్మర్ ఏప్రిల్ తర్వాతనే కదా 2003-04లో మేము ఎస్ఎస్సి పాస్ అవ్వడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వం వైభోగం అనేది ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే ఫేర్వెల్ పార్టీ చేసుకుంటామో ఆ విధంగానే మాకు ఎస్ఎస్సి బ్యాచ్ మొత్తం కనబడుతున్నది. అందరు బాగా సెటిల్ అయిపోయారు. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కరు. అంటే ఆ చదవడం వల్లే మేము ఇక్కడ ఉన్నామని మా ఉద్దేశం. నేను ఇప్పుడు MBA అయిపోయింది నాది. జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ కంటిన్యూగా LLB చేస్తున్నాను. ప్రజెంట్ కూడా నేను ఇంకా స్టూడెంట్ ఉన్నాను. ప్లస్ ఇంకొకటి, మనం స్టూడెంట్స్ ఎంత భయపడుతున్నాము, ప్లస్ చదవడానికి ఫీల్ అవుతున్నాం. కానీ మనకు చదువు చెప్పిన మన ఉపాధ్యాయులు అయితే రోజు విద్యార్థులుగానే మారాల్సిందే. ఎవ్రీడే చేంజెస్ ఎలా అవుతాయో దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు. మనం చదివినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో, మన పిల్లలకు ఆ కష్టాలు రాకుండా ఉండడానికి మనం చాలా ఉపయోగించి ఏమేమో చేస్తున్నాము. అది చేయడం కాదు, అంటే కష్టపడినప్పుడు టీచర్ కొట్టింది తిట్టింది అనేసి పిల్లలకి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి వెళ్ళేసి మనం రెస్పాండ్ అవ్వకూడదు. మనం ఇంకా వాళ్ళకన్నా చాలా హార్డ్గా చదువుకొని వచ్చినాం. అప్పుడు మనకు కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేవేమో, ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని కూడా ఇంత చదువుకొని ఇక్కడ వరకు వచ్చినాము. మన తల్లిదండ్రులు ఎంత అయితే మనకి అందిస్తారో ప్రేమ, ఆ తర్వాత మనల్ని ఎంత మనం దైవంగా భావిస్తామో, ఆ తర్వాత మన ఉపాధ్యాయులు మనకు దైవంతో సమానం. ఎప్పుడైనా ఎక్కడైనా మన పెద్దవాళ్ళని, మనకు చెప్పిన గురువులని, మన తల్లిదండ్రులని గౌరవించడం మాత్రం అందరు నేర్చుకోండి. అంటే ఈ మధ్య జరుగుతున్న సన్నివేశాలు ఏంటంటే పేరెంట్స్కి వాల్యూ ఇవ్వకపోవడం, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.
మనం ఆడపిల్లలం ఇంకో చోటుకు పోయిన దగ్గర కూడా కొందరు ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివి కూడా కొన్ని రాకుండా చూసుకోండి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా మనం మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ ఉంది. మనం కూడా ఒక తర్వాత మన పిల్లలు మనల్ని చూసుకుంటారు కదా. మన నుంచి ఏం నేర్చుకోవాలి మన పిల్లలు? నేను ఆ అంటే వాళ్ళు ఆనే అంటారు, ఈ అంటే ఈయనే అంటారు కదా. సో మనం మంచి అనడం అనేది నేర్చుకొని వాళ్ళ భావి తరాల వాళ్ళకి నేర్పించడం చేయండి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కవిత, మా ఆయన పేరు సతీష్, బైక్ మెకానిక్. మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. మా పాప 8th క్లాస్, మా బాబు 7th క్లాస్. డిగ్రీ చేసిన హౌస్ వైఫ్. గోదర్కని. సార్లందరికీ ధన్యవాదాలు. చంద్రయ్య సార్ గారి చేతుల మీద అవుతుందా లేకపోతే ఎందుకు జోష్ తగ్గిపోయినట్లా? హలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ముద్రకొల్ల పద్మ. ప్రస్తుతానికి సునీత అని పిలుస్తాను నన్ను. ఇక్కడ పద్మ. నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్. మా ఆయన బిజినెస్. మాది బెల్లంపల్లి అండి. ఇంటర్ చేసి ఇప్పుడు రన్నింగ్గా ఉంది. లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. హిందీ మేడం గురించి ఒక మాట చెప్పగలరు అంటే మేడంని తప్పు పట్టడం అండి, నేను అనట్లేదు. మేడం చెప్పింది అదే. నేను బిజినెస్తో మా ఆయనతో పాటు నేను కూడా బిజినెస్ చేస్తాను. నేను షాపులోనే ఉంటా. మా ఆయన వెనకాల నేను వెళ్ళాలి. కాకపోతే అక్కడ అన్ని హిందీ మాట్లాడతారు. నాకు ఆ హిందీ నేర్వడం అప్పుడు భయం అనిపించింది. ఆ మేడం దగ్గర నేర్చుకొని ఇప్పుడు అనిపిస్తుంది హిందీ మేడం తిట్టుకున్నా నేను. అప్పుడు మేడాన్ని మేము అనుకున్నదా? ఇప్పుడు కూడా మేడాలు అనుకున్నారు మేడాలు. మేడం మీ గురించి ఏమో చెప్తూ వింటున్నారా అనుకున్నారు కదా మేడం. అవునక్క, అది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మేడం గురించి ఆ విలువ, ఆ హిందీ గౌరవం అనేది నాకు బయటికి వెళ్ళాక తెలిసింది. ఆ హిందీ నేర్చుకుంటే మా ఆయనతో పాటు నేను కూడా ఆయనతో మాట్లాడచ్చు కదా. ఆ హిందీ రాలేదు సార్ ఇప్పటికి, కొంచెం కొంచెం తోడ అన్నట్టు. అంత మించి ఏం లేదు సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మేము బిజినెస్ చేస్తాం. ప్రస్తుతానికి మాది బెల్లంపల్లి. మేము బయటికి వెళ్తాం మేడం. బయటికి వెళ్ళకాడ ప్రతి ఒక్కరు హిందీ మాట్లాడతాం. మేము తెచ్చే స్టాక్స్ అయినా, బయటికి వెళ్ళిన విధానమైనా అక్కడంతా హిందీ మెట్లం. మాట్లాడే విధానం అంతా హిందీ. బిజినెస్ మేడం. కంగనా హాల్ లేడీస్ ఎంపోరియం ఉంటుంది. అది ఒక్కటి మీకు గుర్తుకొస్తుంది మేడం. ప్రస్తుతానికి నాకైతే ఎక్కడికి వెళ్ళినా హిందీ హిందీ హిందీ. మేడం అంతగా మేము తిట్టుకున్నాం ఇప్పుడు అనిపిస్తుంది మాకు. అంతే. అది తిట్టుకోవడం అనేది కాదు మేడం, మీ విలువ అనేది మాకు తెలిసింది. మేడంని కూడా కలిసాక అడిగాను మేడం. థ్యాంక్ యూ మేడం.